దేశం టుడేకి స్వాగతం అనమాట. టుడే నేను చెప్పబోయే మాటలు మీరు బాగా మైండ్ ఎక్కించుకున్నాను అనమాట. ఈ రెండు ఎప్పుడు ఇంకేం రోజులు ఉందండి, 4 రోజులు ఉందనమాట. ఈ 4 రోజుల్లో మనం ఏదైనా చేయగలుగుతామంటే ఏం చేసినా చేయకపోయినా నథింగ్ ఎల్స్ ఏం ఉండదు అనమాట. ఇప్పుడు 1వ తారీఖు నుంచి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చేటప్పటికల్లా మనం ఏందో మన క్యారెక్టర్ మనం అన్ని స్ట్రాంగ్ బిల్డ్ చేసుకునే ఉండాలన్నమాట. ఎందుకంటే వచ్చేది ఏదో కాదు, 2026 అనమాట. చాలా అంటే చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ అయితే ఉన్నా నేను మిమ్మల్ని కూడా అలా తయారు చేయాలనుకుంటాను. అలా అవ్వాలనుకుంటే ఏం చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని విషయాలు మీకు పర్సనల్గా నేనైతే ఈ షార్ట్స్లో మీతో పంచుకుంటాను అనమాట. మీరు చేయాల్సిన ఏది లేదనమాట, సపోర్ట్ చేయండి. నేను మంచి ఐడియాస్తో మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడు మేము డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ 4 రోజుల్లో ఏదైనా చేయగలుగుతారనుకుంటే మీరైతే ఒక 3 స్టెప్స్ చెప్తాను, వినండి. స్టెప్ నెంబర్ 1 వచ్చేసి కంటెంట్ క్రియేషన్ చేయండి. అంటే సేమ్ నాగలానే మొబైల్ తీసుకోండి, వీడియోస్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అంటే 4 రోజులు చేసి అప్లోడ్ చేయమని నేను చెప్పాను, కానీ ప్రాక్టీస్ చేయండి. ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయండి. మీకు ఎంతసేపు ఖాళీ వెళ్తే అంతసేపు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఒక 10 or 20 టేక్స్ తర్వాతనే మీరు కాన్ఫిడెన్స్గా మాట్లాడటం అయితే జరిగింది అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి మీకు నియర్ బై దగ్గరలో ఉన్న వ్యాపారస్తులు కానీ, షాప్స్ పెట్టిన వాళ్ళు కానీ, అది ఏది స్మాల్ బిజినెస్ ఆ పెద్ద బిజినెస్ ఏదైనా కానీ మీరు వెళ్ళి వాళ్ళు ఫస్ట్ అడగాల్సిందంటే ఎలా చేయాలి అని అడిగితే ఎవ్వరు చెప్పడం అనమాట. మీకు ఇలా చేస్తున్నందుకు ఎంత పెట్టుబడి అవుతుంది, మీకు ఒరిజినల్ ప్రైస్ ఎంత అవుతుంది వాళ్ళని అంటే మీకు తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం ఫ్రెండ్లీగా అడగడానికి ట్రై చేయండి. బికాజ్ ఎందుకంటే ఎవరు ఏ బిజినెస్ పార్ట్నర్ కానీ ఏ బిజినెస్ మ్యాన్ కానీ వాళ్ళ సీక్రెట్స్ చెప్పరు. బట్ చిన్నగా కొంచెం నలుగురు దగ్గర గ్యాదర్ చేస్తే రకరకాల ఆన్సర్లు వస్తాయి. కాబట్టి రకరకాల ఆన్సర్లు మొత్తం కలుపుకొని మీరు ఒక మైండ్ సెట్ తీసుకొని మీరు ఒక చిన్నపాటి బిజినెస్ చేయొచ్చు అనమాట. థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఏముంది, పని చేయడం అనమాట. పని ఎలా ఉండాలంటే స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ మీన్స్ డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ఆర్ ఎనీ ఫోటోషూట్, ఆర్ ఎనీథింగ్ ఏదైనా కానీ ఇవన్నీ ఏం చేయాలన్నా కానీ ఫస్ట్ మీకు ఉండాల్సింది కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్. ఈ 2 ఉంటే ఖచ్చితంగా మీరు ఆడికి వెళ్ళినా బతుకుతారనమాట. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే. రేపు డేలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.